ఇన్సెప్షన్లో ఆ స్పిన్నింగ్ టాప్ పడతాదా లేదా అనే డైలమాలో మనం ఎలా ఉండిపోతామో ఈ వీడియో ఎండ్లో మీరు కూడా ది ఆడిసీ మూవీ తోపు ఉంటుందా లేదా బాగోదా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. దీనికి సెకండ్ రీజన్, ది ఆడిసీ స్టోరీ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ రీజన్ చూద్దాం. క్రిస్టఫర్ నోలన్ అనగానే మైండ్ బెండింగ్ కాన్సెప్ట్స్ అండ్ విజువల్స్, యాక్షన్ సెట్ పీసెస్ అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ప్లాట్స్, ఇవే అందరూ మోస్ట్లీ మాట్లాడేవి. కానీ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి చాలా తక్కువ మాట్లాడతారు, అదే ఆయన రైటింగ్. And they meet towards the end of the film. ఇప్పుడు రైటింగ్ గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది ది ఆడిసీ స్టోరీని స్క్రీన్ ప్లే కింద కన్వర్ట్ చేయడం మీదనే డిపెండ్ అవుతుంది. అండ్ అదంత ఈజీ టాస్క్ ఏం కాదు. చాలామంది రైటర్స్ ఆడిసీ లాంటి కాంప్లెక్స్ స్టోరీకి స్క్రీన్ ప్లే రాయడం అసలు ఇంపాసిబుల్ అన్నారు. కానీ మన నోలన్ నార్మల్ రైటర్ అయితే ఏం కాదు, కాంప్లికేటెడ్ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ని మాస్టర్ చేసి చాలా క్రియేటివ్గా దాన్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సెప్షన్లో 3 డ్రీమ్ లెవెల్స్లో డిఫరెంట్ టైమ్ స్పాన్స్లో జరుగుతుంది. కానీ దాన్ని టైం మ్యానిపులేషన్తో సీన్స్ ఇంటర్కట్ చేస్తూ రాయడం వల్ల టెన్షన్ బిల్డ్ అవుతుంది. ఇదే కాకుండా కాంప్లికేటెడ్ స్టోరీస్లో కూడా ఒక ఎమోషనల్ కోర్ ఉండేలా స్క్రీన్ ప్లే రాస్తారు. ఇన్సెప్షన్ అండ్ ఇంటర్స్టెల్లార్లో ఫాదర్ చిల్డ్రన్ డ్రామా, ఇంకా టెనెట్లో సటిల్గా ఫ్రెండ్షిప్ అండ్ మ్యారేజ్ థీమ్స్ని ఆర్గానిక్గా ఇంక్లూడ్ చేస్తూ రైటింగ్ ఉంటుంది. అండ్ స్క్రిప్ట్ పేసింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, లాగ్ అనే పదమే ఉండదు, అసలు ఎప్పుడు ఒక హైలోనే వెళ్తూ ఉంటుంది. సరే, మరి ఇలాంటి టాలెంటెడ్ రైటర్ కూడా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఏముందంటే అదే ది ఆడిసీ స్టోరీ. మనకి మహాభారతం ఎలాగో గ్రీక్ కల్చర్లో ది ఆడిసీ అలాగా గాడ్స్ ఎర్త్ మీద హ్యూమన్స్తో పాటు కో ఎగ్జిస్ట్ అవుతున్నప్పటి టైం స్టోరీ ఇది. సో స్టోరీలో గాడ్స్ ఉంటారు, మ్యాజిక్ ఉంటుంది, మాన్స్టర్స్ కూడా ఉంటాయి. ఇది ఒక మైథలాజికల్ ఎపిక్. ఇందులో ఒడిసియస్ కింగ్ ఆఫ్ ఇథికా ట్రాయ్లోని 10 years నుండి జరుగుతున్న ట్రోజన్ వార్లో గెలిచాక తన హోమ్ల్యాండ్ ఇథికాలో వైఫ్ పెనలోపి అండ్ కొడుకు టెలిమాకస్ దగ్గరికి తిరిగి వెళ్ళాలనుకొని ఇంటికి బయలుదేరతాడు. ఒక పక్క ఈ జర్నీ జరుగుతూ ఉంటే ఇంకో పక్క ఒడిసియస్ కింగ్డమ్లో ఒడిసియస్ చనిపోయాడు అనుకొని చాలామంది షూటర్స్ పెనలోపిని ఒడిసియస్ కింగ్డమ్ని ఎలాగైనా దక్కించుకోవాలని కన్నింగ్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ పెనలోపి మాత్రం ఒడిసియస్ ఎప్పటికైనా తిరిగి వస్తాడు అనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఒడిసియస్ తన జర్నీ స్టార్టింగ్లో సిసిలీ అనే ఒక ఐలాండ్కి వెళ్ళినప్పుడు సైక్లాప్స్ అనే మాన్స్టర్ కన్ను తీసేయడంతో ఆ సైక్లాప్స్ ఫాదర్ పొసైడన్, గాడ్ ఆఫ్ ద సీ, ఇచ్చిన కర్స్ వల్ల ఇథికాకి చేరుకోలేక ఎన్నో ఐలాండ్స్ తిరుగుతూ తన క్రూ మొత్తాన్ని కోల్పోతూ చాలా కష్టాలు పడి చివరికి ఇంటికి చేరుకోవడానికి 10 years పట్టే ఈ జర్నీయే ది ఆడిసీ కోర్ ప్లాట్. ఇందులో తను వెళ్ళే ఒక్కొక్క ఐలాండ్లో డిఫరెంట్ సబ్ ప్లాట్స్తో ఆ ప్లాట్స్ మధ్య పెద్ద కనెక్షన్ ఏం లేకుండా ఇది ఒక ఎపిసోడిక్ అడ్వెంచర్ స్టోరీలా ఉంటుంది. ఇలా ఎన్నో అడ్వెంచర్స్ తర్వాత ఫైనల్లీ ఇథికాకి చేరుకుంటాడు. అక్కడ పెనలోపికి ఆల్రెడీ జరుగుతున్న స్వయంవరంలో గెలిచి మిగతా షూటర్స్ అందరినీ చంపి ఒడిసియస్ మళ్ళీ పెనలోపికి హస్బెండ్ అండ్ ఇథికాకి కింగ్ అవుతాడు. స్టోరీ విన్నాక ఇది టిపికల్ నోలన్ సినిమా స్టోరీలా లేదే అనే ఫీలింగ్ వచ్చిందా? డీటెయిల్గా డిస్కస్ చేస్తే అర్థమవుతుంది వై ఆడిసీ ఈజ్ క్రిస్టఫర్ నోలన్స్ బిగ్గెస్ట్ గ్యాంబుల్ అని. ఓవర్ ద స్పాన్ ఆఫ్ 10 years జరిగే ఆడిసీ స్టోరీని 3 hours మూవీలో ఎలా కండెన్స్ చేస్తారు అసలు? మళ్ళీ ఈ 10 yearsలో ఓన్లీ ఒడిసియస్ పర్స్పెక్టివ్ ఒక్కటే కాదు, వాళ్ళ వైఫ్ పెనలోపి ఇంకా కొడుకు టెలిమాకస్ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఉంటుంది. సో లీనియర్గా అయితే ఈ స్టోరీ చెప్పడం ఇంపాసిబుల్, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో ఒక స్టోరీ అండ్ ప్రెజెంట్లో ఒక స్టోరీ జరగట్లేదు ఇంటర్కట్స్ చేయడానికి. 10 years మొత్తం కంటిన్యూస్గా జరుగుతుంది. అండ్ దీనికి తోడు డిఫరెంట్ ఐలాండ్స్లో హీరో పడే కష్టాల మధ్య పెద్ద కనెక్షన్ కూడా ఏమి ఉండకపోవడం వల్ల ఒక కాన్స్టెంట్ యాంటగనిస్టిక్ ఫోర్స్ అనేది ఈ స్టోరీలో లేదు. బిట్స్గా ఉంటాయి అన్నీ. సింపుల్గా చెప్పాలంటే ఒక కామన్ విలన్ లేదు మనకి. దీనివల్ల ఒక కొహెసివ్నెస్ మిస్ అయ్యి ఐలాండ్స్లో జరిగేది రిపిటేటివ్ అండ్ లాగ్ అయ్యే ఛాన్స్ ఉంది. పోనీ ఓపెన్హైమర్ లాగా క్యారెక్టర్ డ్రివెన్ ఏమైనా తీసుకెళ్తాడేమో నోలన్ అనుకుంటే ఒడిసియస్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ హీరోయిక్ క్యారెక్టర్ ఏం కాదు. కన్నింగ్నెస్, ఆరోగెన్స్ ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉన్న ఫ్లాడ్ క్యారెక్టర్ ఇది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన హీరో ఏమో యాక్టివ్ ప్రొటాగనిస్ట్ ఏం కాదు. జరిగేవన్నీ మోస్ట్లీ తన కంట్రోల్లో ఉండవు. వచ్చే ప్రాబ్లమ్స్కి రియాక్ట్ అవుతాడు తప్ప యాక్టివ్గా ఏం చేయడు. జనరల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ని ప్రొటాగనిస్ట్కి అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే మనకైనా హీరో కంట్రోల్లోనే మెజారిటీ థింగ్స్ ఉంటేనే నచ్చుతుంది. నోలన్ కూడా ఇలాంటి మెయిన్ క్యారెక్టర్ ఎప్పుడు రాయలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నోలన్ నుంచి సైఫై ఇంకా గ్రౌండెడ్ స్టోరీస్ చూసాం. కామిక్ బుక్ స్టోరీ అయిన బ్యాట్మ్యాన్ని కూడా రియాలిటీకి దగ్గరగా తీశారు. కానీ ఈ స్టోరీలో ఏమో మ్యాజిక్, మాన్స్టర్స్, గాడ్స్ అని చాలా మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి వీటిని సరిగ్గా హ్యాండిల్ చేయగలరా లేదా అనేది ఇంకో కన్ఫ్యూజన్. ఇలా ఈ కన్ఫ్యూజన్స్ ఒకవైపు, క్రిస్టఫర్ నోలన్ ఒకవైపు. ఫైనల్గా ఏది డామినేట్ చేస్తుంది అన్నది జూలై 2026 అప్పుడే తెలుస్తుంది. నోలన్ మావకైతే ఒక మంచి ఛాలెంజ్ దొరికింది. తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో మనం చూడని ఒక కొత్త యాంగిల్ అయితే బయటకు తీసుకురావాలి.
ఈ డైలమాలో సినిమా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేయడం కష్టమే కానీ ఒకవేళ ఇది కనుక మాస్టర్ పీస్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొడితే మాత్రం క్రిస్టఫర్ నోలన్ ఇంకో పేరుతో పిలవచ్చు, అదే ద గోట్. అండ్ మీరు ఎటు సైడ్ ఇంక్లైన్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.